నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం ఖమ్మంలో వరదలు వచ్చినాయి. మహబూబాబాద్, వరంగల్ భారీ నష్టపోయింది మన తెలంగాణ. కానీ ఒక పార్టీ మాత్రం ఎందుకో ఈ వరదల పైన ఈరోజు కేంద్ర మంత్రి గారు వచ్చేంత వరకు అక్కడ ఆ ప్రాంతాన్ని కనీసం రాష్ట్ర నాయకులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ ఖమ్మాన్ని కానీ, మహబూబాబాద్ కానీ, వరంగల్ కానీ పోయి అక్కడ చూసిన పరిస్థితులు అయితే మనకు కనిపించలేవు. మరి ఎందుకు అన్న విషయాన్ని ఎవరికి అంతుచిక్కని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం అంతా అదే అనుకుంటున్నారు, అదే బీజేపీ పార్టీ. ఈరోజు కేంద్ర మంత్రి గారు శివరాజ్ సింగ్ గారు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయిండు, ఈరోజు తెలంగాణకు వచ్చిండు, ఖమ్మం పర్యటించిండు. వచ్చి హైదరాబాద్ సీఎం గారితో ఫోటో ఎగ్జిబిషన్ వివరాలు చెప్పిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అతను వెంబడి మన బండి సంజయ్ గారు, హోం సహాయ శాఖ మంత్రి గారు వెళ్ళారు. నేను ఏమంటున్నానంటే 8 మంది ఎంపీలు ఉన్నారు కేంద్రానికి, 8 మంది తెలంగాణ నుంచి మనం ఎంపీలను గెలిపించి పంపించినాం. ఒక్కరు కూడా ఖమ్మం పర్యటన, మహబూబాబాద్ పర్యటన ఎందుకు చేయలేరు? 8 మంది గెలిపిస్తే మీరు ఏం చేసిర్రు? రాష్ట్రంలో ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితి అయితే ఇది ఇంకేం రాకపోవచ్చు నాకు తెలిసి. ఇట్లాంటి సందర్భంలోనే మీరు ఎందుకు ముందుకు కదిలి రాలేరు? ఎందుకు మీరు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు మీరు ముందుకు ఇప్పటి వరకు ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు? అక్కడ వెళ్ళి వాళ్ళు ఖమ్మంలో ఎంత గోసపడుతున్నారు, వాళ్ళు ఎంత అరగోసపడుతున్నారు. వాళ్ళకి ఇప్పటికీ 10వ రోజు అయినా కూడా ఇప్పటికి వాళ్ళ ఇళ్ళల్లో 3 ఫీట్లు 4 ఫీట్లు మట్టి పేరుకపోయి నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళంతా. కేంద్ర మంత్రులుగా ఇద్దరుండి ఎందుకు విస్మరించారు అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలు ఉన్నది సహాయక చర్యల్లో. అక్కడ లోకల్ సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సహాయక చర్యలు చాలా ముమ్మరంగా గవర్నమెంట్ పరంగా కొనసాగిస్తారు. కానీ ఒక బీజేపీ పార్టీ లేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. 8 మంది ఎంపీలు ఇచ్చినామండి రాష్ట్రం నుంచి. 8 మంది ఎంపీలు ఇస్తే ఏం చేశారు? బడ్జెట్లో జీరో తీసుకొచ్చారు. అడిగితే గతంలో ఇచ్చినాం కదా, అది మాట్లాడరేంది అన్నట్టుగా మాట్లాడరు. ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి, రాష్ట్ర శాఖ నుంచి, బీజేపీ శాఖ నుంచి ఏం సహాయక చర్యలు చేశారు ఇప్పటి వరకు ఎవరు చెప్పిన పరిస్థితి లేదు. మరి ఎందుకు ఏందన్నది అంత చిక్కని పరిస్థితి. ఇంతకంటే ఘోరమైన సిచ్యువేషన్ ఖమ్మంలో. ఎంత బీభత్సకరమైన మున్నేరు వాగు నుంచి అయితే ముంపు. అక్కడ శ్రీరాముడు ఉన్నాడు కదా, మనం అందరం ఆరాధించే శ్రీరాముడు చుట్టూ ఉన్న ప్రజలు కదా ముంపుకు గురయ్యారు. అదే శ్రీరాముని చుట్టూ మీరు అత్యంతలు పంచిర్రు. అదే శ్రీరాముని చుట్టూ అత్యంతలు పంచిన పబ్లిక్ ఈరోజు మునిగిపోతే బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు మరి అక్కడ పోయి సహాయక చర్యలు పాల్గొనలేరు? కొనుండొచ్చు లోకల్లో ఒకరు ఇద్దరు. ఇప్పుడు మా పరిగి ప్రాంతంలో శరత్ కుమార్ రెడ్డి గారు అని ఉన్నాడు. కేఎస్ఆర్ ట్రస్ట్ నుంచి అతను సహాయ సహకారాలు చాలా విలేజ్లకు సహాయం చేస్తుంటాడు. అతను ట్రస్ట్ నుంచి చేస్తాడు. అట్లా ఆ విధంగా లోకల్లో కూడా చేసి ఉండొచ్చు. కానీ నేను అనేది రాష్ట్ర శాఖ నుంచి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గం నుంచి 2 మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఏమైండ్రు? కనీసం మీ జీతాలు కూడా ప్రకటించలేని పరిస్థితి ఇప్పటి వరకు. సారీ, ఇది చాలా బీజేపీ పార్టీ. ప్రజలు మిమ్మల్ని నమ్ముకుంటే నిండా ముంచారు ప్రజల్ని. 8 సీట్లు ఇచ్చి తప్పు చేశారు. తర్వాత అప్పుడు బడ్జెట్లో జీరో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో మీరు ఈరోజు కేంద్ర మంత్రి గారు వస్తే, కేంద్ర మంత్రి గారు వెనుక మన బండి సంజయ్ గారే వెళ్ళారు. కేంద్ర మంత్రి గారు కూడా వచ్చి ఏం చేసి 3,300 కోట్లని ఇద్దరు నడుమ పెట్టిపోయాడు పంచాయత్. మరి మనకి ఎన్ని వస్తాయి అందులో తెలియదు. మన ముఖ్యమంత్రి గారు ఎంత ప్రపోజ్ చేసిండు? 5,400 కోట్లు మా ఆస్తి నష్టం జరిగింది, మాకు మీరు ఇవ్వాలి అని చెప్తే 3,300 కోట్లని ఇద్దరు నడుమ పంచాయతీ పెట్టిండు. అది ఎక్కడ దిగుతుందో, ఎక్కడ ఏమవుతుంది? ఇది చాలా బీజేపీ పార్టీ రాష్ట్రంలో చాలా ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉంటే కూడా ఒక అడుగు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, రఘునందన్ రావు డైనమిక్ లీడర్, అటు ఎంపీ అరవింద్ గారు, అటు మహబూబ్నగర్ డీకే అరుణ. ఎటు పోయినారు మీరు? మన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చాలా శుద్ధపూస మాటలు చెప్పారు కదా. మరి అదే బీద ప్రజల మీద చాలా శుద్ధపూస మాటలు చెప్పారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు
బీద పబ్లిక్ అంత ఇబ్బంది పడితే ఇప్పుడు వాళ్ళు చాలా అన్నమో రామచంద్ర అన్నం లేదురా దేవుడు మాకు, నీళ్లు లేవురా దేవుడు అంటే మరి మీరు ఎందుకు ముందుకెళ్ళి మీ పార్టీ తరఫున ఎందుకు మీరు స్పందించలేరు? చెప్పండి సమాధానం ప్రజలకు. మూల్యం చెల్లించక తప్పదు. వాళ్ళ ప్రజల్లో రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. 8 మందిని ఇస్తే ఏం ఒరిగి పెట్టిర్రు? కనీసం ఆపదలో ఉంటే హెలికాప్టర్లు పంపించినా మేము 2 అని మీరు చెప్తున్నారు. మన దగ్గర 2 రాలేవు, 1 లేదు, ఉన్నాయి ఎవరు ఎత్తుకుపోయారు అది డీటెయిల్స్ లేదు ఇప్పటి వరకు. ఇది చాలా విపత్కరమైనటువంటి పరిస్థితిలో బీజేపీ ముందుకు రాకపోవడం అనేది చాలా బాధాకరం విషయం. అట్లనే అక్కడ ప్రజలు చాలా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంటే కూడా మీరు స్పందించలేరంటే మీకు మరి ఏందో అర్థమవుతుంది. ఇప్పటికైనా మీ ఎంపీలు ఎమ్మెల్యేల జీతాలు ప్రకటించండి. బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చేసారు కదా, మీరు కూడా ఇవ్వండి. అట్లే కాంగ్రెస్ పార్టీలు కూడా ఇవ్వండి. మీకు ఏం తక్కువ లేదు. మీరంతా రాజభోగాల ఎమ్మెల్యేలు ఎంపీలే మీరంతా, అన్ని పార్టీలు. నేను ఏ పార్టీ అని కాదు చెప్పేది, ఆల్ పార్టీస్. బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది. ఇప్పటికీ లారీలు వాళ్ళ సహాయక చర్యలు వాళ్ళు పంపిస్తున్నారు చేతన్యాన్ని కాడికి. మరి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు రాకుంటే ఇంకేం లాభం అంటున్నాను నేను. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమొస్తుందండి తెలంగాణలో? మీరు మానవత్వం చూపెట్టాలి కదా మీ పార్టీ నుంచి. ఏం పంపించారు మీ పార్టీ నుంచి చెప్పండి మాకు. ఒక సామాన్యంగా నేను అడుగుతున్నా, ఏం పంపించారు? కేంద్రం ఇచ్చేది ఇస్తుంది, కేంద్రం సంబంధం లేదు. మీ రాష్ట్ర శాఖ నుంచి ఏం పోయింది అంటున్నాను నేను. 10 రోజుల తర్వాత కేంద్ర మంత్రి గారు వచ్చి ఎక్కడైనా వరదలు వస్తే ఇమీడియట్ గా ఏరియల్ సర్వేనో ఏదో జరుగుతారు. వాయనాడులో ప్రధానమంత్రి గారు పోలేదా? మన దగ్గర చాలా ఆస్తి నష్టపోయినాం కదా. 10 రోజుల తర్వాత కేంద్ర మంత్రి గారు చాలా తెలంగాణ ప్రజలారా 8 వాళ్ళకి ఇస్తే 8 వీళ్ళకి ఇస్తే చుట్టి మనల్ని పక్కకు వాడేస్తున్నారు. అదే తప్పు చేసినాం. అదే చంద్రబాబు నాయుడు గారికి ఏం చేసిరు చూడండి. అక్కడ పక్కనే ఎంపీ సీట్లు ఇచ్చిర్రు. ఎంత ఈరోజు అద్భుతంగా అక్కడ ఫోన్ చేసి ఉరుకుతొస్తున్నాయి అన్ని. హెలికాప్టర్లు వచ్చే, డబ్బులు వచ్చే, ఆర్మీ వచ్చి ఎన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. మనం తప్పు చేసినాం. 8 వాళ్ళకి ఇచ్చి తప్పు చేసినాం, 8 వీళ్ళకి ఇచ్చి తప్పు చేసినాం. అందుకే ఇప్పుడు మనం అనుభవించాలి, తప్పదు. మరి తెలంగాణ ప్రజల పరిస్థితి ఇట్లా ఈ విధంగా చేసిర్రు ఎంపీలు, బీజేపీ ఎంపీలు. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. ఇప్పటికైనా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ జీతాలు మీరు ప్రకటించండి. మీరు ఏం చేయరు ఇక. ప్రజలకు అర్థమై 10 రోజులు అయిపోయింది అండి. వాళ్ళు అన్నమో రామచంద్ర అని అన్నం కోసం మొత్తుకుంటాం. మీరు ఏం చేయరు. మీ జీతాలన్నా కనీసం పంపండి వాళ్ళకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిఎన్ఆర్ టీవీ. నమస్తే.